మార్చ్ 1, 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. ప్రజారోగ్య సంరక్షణపై 9వ జాతీయ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక. ఆన్సర్ ఆప్షన్ ఏ ఒడిశా. కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఫిబ్రవరి 28, 2025న ఒడిశాలోని పూరీలో ప్రజారోగ్య సంరక్షణలో మంచి మరియు ప్రతిరూప పద్ధతులు మరియు ఆవిష్కరణలపై 9వ జాతీయ సమ్మిట్ను ప్రారంభించారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఘీ మరియు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ప్రజారోగ్య సంరక్షణలో ఉత్తమ పద్ధతులు మరియు ఆవిష్కరణలను ప్రదర్శించడానికి వీలు కల్పిస్తుంది. ప్రజారోగ్య సవాళ్లను ఎదుర్కోవడంలో పాల్గొనేవారు జ్ఞానాన్ని పంచుకుంటారు మరియు ఇతరుల అనుభవాల నుండి నేర్చుకుంటారు. 8వ సమ్మిట్ మే 2022లో గుజరాత్లోని కెవాడియాలో జరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ఆరోగ్య మిషన్ ఈ సమ్మిట్ను నిర్వహిస్తుంది. 3వ సభ మహిళల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ 2025ను ఏ దేశం గెలుచుకుంది? శ్రీలంక, మాల్దీవులు, భారతదేశం, నేపాల్. ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం. భారత సీనియర్ మహిళల బాస్కెట్బాల్ జట్టు 3వ సభ మహిళల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ 2025ను ఫైనల్లో 107-32 తేడాతో ఓడించి గెలుచుకుంది. సభ మహిళల ఛాంపియన్షిప్లో భారతదేశం పాల్గొనడం ఇదే మొదటిసారి. ఈ టోర్నమెంటును దక్షిణాసియా బాస్కెట్బాల్ అసోసియేషన్ నిర్వహించింది మరియు బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించింది. ఇది 2025 ఫిబ్రవరి 23-26 వరకు న్యూఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో జరిగింది. సభ మహిళల ఛాంపియన్షిప్లో 8 అర్హత కలిగిన దేశాలు ఉన్నాయి. అవి భారతదేశం, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు భూటాన్. ఇడుక్కి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక. ఆన్సర్ ఆప్షన్ ఏ కేరళ. ఇడుక్కి వన్యప్రాణుల అభయారణ్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఆఫ్ సీజన్ జంతుజాల సర్వేలో 14 కొత్త పక్షి జాతులు, 15 సీతాకోకచిలుకలు మరియు 8 ఓడోనేట్లు నమోదయ్యాయి. ఇడుక్కి వన్యప్రాణుల అభయారణ్యం 1976లో స్థాపించబడింది మరియు ఇది కేరళలోని ఇడుక్కి జిల్లాలోని తోడుపుల మరియు ఉడుంబంచోళ తాలూకాలలో ఉంది. ఇది ఇడుక్కి ఆర్చ్ డ్యామ్ చుట్టూ 77 చదరపు కిలోమీటర్ల అడవులను విస్తరించి ఉంది. ఈ భూభాగంలో నిటారుగా ఉన్న పర్వతాలు, లోయలు మరియు కొండలు ఉన్నాయి. ఇవి 450 నుండి 1272 మీటర్ల ఎత్తులో ఉంటాయి. 1272 మీటర్ల ఎత్తులో ఉన్న వంజూర్ మేడు ఎత్తైన శిఖరం. పెరియార్ మరియు చెరుథోనియార్ నదులు ఈ అభయారణ్యం గుండా ప్రవహిస్తున్నాయి. ఇందులో ఇడుక్కి జలాశయం యొక్క 33 చదరపు కిలోమీటర్ల నీటి వనరు కూడా ఉంది. వార్తల్లో కనిపించే మినర్వర్యా గటిబోరియాలిస్ ఏ జాతికి చెందినది? సాలీడు, చీమ, కప్ప, పాము. ఆన్సర్ ఆప్షన్ సి కప్ప. పశ్చిమ మహారాష్ట్ర పరిశోధకులు మినర్వర్యా గటిబోరియాలిస్ అనే కొత్త స్థానిక కప్ప జాతిని కనుగొన్నారు. ఇది మహారాష్ట్రలోని సహ్యాద్రి వాయువ్య కనుమలలో ఉన్న మహాబలేశ్వర్లో కనుగొనబడింది. ఈ పేరు ఘాటి సంస్కృతంలో పశ్చిమానికి అని అర్థం మరియు బోరియాలిస్ లాటిన్లో ఉత్తరానికి అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం వాయువ్య కనుమల నుండి. ఇది మినర్వర్యా జాతికి చెందినది. దీన్ని సాధారణంగా క్రికెట్ కప్పలు అని పిలుస్తారు. ఈ కప్పలు వాటి ఉదరంపై సమాంతర రేఖలను కలిగి ఉంటాయి మరియు నిలబడి ఉన్న నీరు లేదా చిన్న నీటి బుగ్గల ద్వారా గూడు కట్టుకుంటాయి. వాటి అరుపులు నైటింగేల్లను పోలి ఉంటాయి మరియు మగవారి సంతానోత్పత్తి స్వరం ఈ జాతిలో ప్రత్యేకంగా ఉంటుంది. ఫిబ్రవరి 2025లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
సెబీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? తుహిన్ కాంత్ పాండే, మణిశంకర్, జితేంద్ర కుమార్, బల్బీర్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ ఏ తుహిన్ కాంత్ పాండే. ప్రస్తుతం ఆర్థిక మరియు రెవెన్యూ కార్యదర్శిగా ఉన్న తుహిన్ కాంత్ పాండే మాధబీ పూరి బుచ్ పదవీకాలం ఫిబ్రవరి 28, 2025న ముగిసిన తర్వాత ఆమె స్థానంలో సెబీ చైర్మన్గా నియమితులయ్యారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ నియామకాల కమిటీ 3 ఏళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన నియామకాన్ని ఆమోదించింది. ఒడిషా కేడర్కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన పాండే 2019 నుండి పెట్టుబడి మరియు ప్రజా ఆస్తుల నిర్వహణ శాఖ కార్యదర్శిగా పనిచేశారు మరియు సెప్టెంబర్ 2024లో ఆర్థిక కార్యదర్శి అయ్యారు. ఎయిర్ ఇండియా అమ్మకం మరియు ఎల్ఐసి పబ్లిక్ లిస్టింగ్లో ఆయన కీలక పాత్ర పోషించారు. పొడవైన ముక్కుతో ఉన్న మొసళ్ళ యొక్క ప్రత్యేకమైన జాతి అయిన ఘరియల్స్ గవియాలిస్ గ్యాంజెటికస్ ఆవాసాల నాశనం, కాలుష్యం మరియు చేపల వేట పద్ధతుల కారణంగా తీవ్రంగా అంతరించిపోతున్నాయి. మధ్యప్రదేశ్ వాటి సంరక్షణలో అగ్రగామిగా ఉద్భవించింది. భారతదేశంలోని ఘరియల్స్లో 80% కంటే ఎక్కువ వాటికి ఆతిథ్యం ఇచ్చింది. ఇటీవల సీఎం మోహన్ యాదవ్ 10 ఘరియళ్లను చంబల్ నదిలోకి విడుదల చేశారు. వాటి రక్షణకు మధ్యప్రదేశ్ యొక్క నిబద్ధతను బలోపేతం చేశారు. ప్రభుత్వం 10,000 రైతు ఉత్పత్తిదారుల సంస్థల ఎఫ్పిఓస్ లక్ష్యాలని సాధించింది. 10,000 ఎఫ్పిఓల ఏర్పాటు మరియు ప్రమోషన్ కోసం కేంద్ర రంగ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 29, 2020న ప్రారంభించారు. దీని బడ్జెట్ 2027-28 వరకు 6,865 కోట్లతో ఉంది. ఈ చొరవ చిన్న మరియు సన్నకారు రైతులకు మెరుగైన మార్కెట్ యాక్సెస్, ఆర్థిక సహాయం మరియు సామూహిక బేరసారాల శక్తిని అందించడం ద్వారా వారిని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల 10,000వ ఎఫ్పిఓ బీహార్లోని ఖగారియాలో ప్రారంభించబడింది. మొక్కజొన్న, అరటి మరియు వరిపై దృష్టి సారించింది. 40% మహిళలు సహా సుమారు 30 లక్షల మంది రైతులు ఇప్పుడు ఎఫ్పిఓలతో అనుసంధానించబడ్డారు. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదపడుతున్నారు. అత్యంత రంగుల కాస్మిక్ మ్యాప్ను ఆవిష్కరించనున్న నాసా కొత్త టెలిస్కోప్. నాసా తన స్పిరెక్స్ టెలిస్కోప్ను ప్రారంభించనుంది. ఇది ఇప్పటివరకు తయారు చేయబడిన విశ్వం యొక్క అత్యంత వివరణాత్మక మరియు రంగురంగుల మ్యాప్ను రూపొందించే లక్ష్యంతో ఉంది. ఈ టెలిస్కోప్ మానవ దృష్టికి చాలా దూరంగా 96 బ్యాండ్లలో కాంతిని విశ్లేషించడానికి ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీని ఉపయోగిస్తుంది. ఇది శాస్త్రవేత్తలకు విశ్వం ఏర్పడటం, గెలాక్సీ పరిణామం మరియు జీవాన్ని ఏర్పరిచే అణువుల పంపిణీని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. చిన్న ప్రాంతాల యొక్క అధిక రిజల్యూషన్ పరిశీలనలపై దృష్టి సారించే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ JWST వలె కాకుండా స్పిరెక్స్ కొన్ని నెలల్లోనే మొత్తం ఆకాశాన్ని మ్యాప్ చేస్తుంది. ప్రపంచ సముద్ర గడ్డి దినోత్సవం 2025 ప్రాముఖ్యత, చరిత్ర మరియు పరిరక్షణ ప్రయత్నాలు. సముద్ర గడ్డి యొక్క పర్యావరణ ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి మరియు పరిరక్షణ ప్రయత్నాలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మార్చి 1న ప్రపంచ సముద్ర గడ్డి దినోత్సవాన్ని జరుపుకుంటారు. సముద్ర పర్యావరణ వ్యవస్థను నిర్వహించడంలో, సముద్ర జీవ వైవిధ్యానికి మద్దతు ఇవ్వడంలో, తీర ప్రాంతాలను స్థిరీకరించడంలో మరియు ప్రధాన కార్బన్ సింక్గా పనిచేయడంలో సముద్ర గడ్డి కీలక పాత్ర పోషిస్తుంది. సముద్ర గడ్డి సంరక్షణ అత్యవసర అవసరాన్ని నొక్కి చెప్పడానికి శ్రీలంక ప్రతిపాదించిన తీర్మానాన్ని అనుసరించి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ UNGA మే 22, 2022న అధికారికంగా ఈ ఆచారాన్ని ప్రకటించింది. రష్యన్ చెస్ గ్రాండ్ మాస్టర్ బోరిస్ స్పాస్కీ 88 ఏళ్ల వయసులో కన్నుమూశారు. రష్యన్ చెస్ గ్రాండ్ మాస్టర్ బోరిస్ స్పాస్కీ
10వ ప్రపంచ చెస్ ఛాంపియన్ 88 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఈ వార్తను అంతర్జాతీయ చెస్ సమాఖ్య జనరల్ డైరెక్టర్ ఎమిల్ సుటోవ్స్కీ ధృవీకరించారు. ఆయన మరణ వార్తను రాయిటర్స్కు తెలియజేశారు. చెస్ ప్రపంచంలో ఒక దిగ్గజ వ్యక్తి అయిన స్పాస్కీ తన వ్యూహాత్మక ప్రతిభ, క్రీడా స్ఫూర్తి మరియు ఆటపై లోతైన అవగాహనకు ప్రసిద్ధి చెందారు. పోటీదారుగా మరియు రాయబారిగా చెస్కు ఆయన చేసిన కృషి క్రీడపై చెరగని ముద్ర వేసింది. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.